ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి ఏప్రిల్ 22, 23వ తేదీల్లో వీరికి అన్ని రంగాలలో అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి వీరికి ఏ విధంగా ఏ రూపంలో అదృష్టం వస్తుంది, అలాగే ఎలాంటి గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి, వీరికి గ్రహాల సంచారం వలన వీరికి ఏ రూపంలో ధనలాభం వస్తుంది, ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ప్రేమ, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేవి పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. కాబట్టి స్త్రీ పురుష వశీకరణ చేయబడును. పురుషులకు ఎటువంటి సమస్య ఉన్నా 100% మార్గం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. కుంభరాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరు పెద్దగా కష్టపడకున్నా లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. వీరు అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా పెరగడంతో తక్కువ చదివినా కూడా వీరికి ఫలితాలు ఎక్కువగా వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో పాటు మీకు అనుకూల విధంగా కాలేజీలో సీటు దొరుకుతుంది. వీరు చాలా అదృష్టవంతులుగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు కుంభరాశి వారు చాలా కాలంగా ఏలినాటి శనితో చాలా ఇబ్బందులతో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏలినాటి శని అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. కాబట్టి వీరికి విపరీతమైన అదృష్టం మెల్లిమెల్లిగా వస్తుంది. ప్రతి అడుగులో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ చుట్టూ సానుకూలంగా మారబోతుంది. ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే మీ క్వాలిఫికేషన్కి తగ్గినట్టుగా ఉద్యోగం దొరికే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ నెలలో ముఖ్యంగా ఏప్రిల్ 22, 23 తేదీల్లో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా సమాచారం అందుతుంది. అలాగే వీరు చుట్టూ ఉన్న వాతావరణం చాలా సానుకూలంగా ఉండడం మీరు ఏ మంచి పని చేసినా దానికి మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే అది విజయవంతంగా పూర్తి చేసే వరకు పట్టుదలతో ఉంటారు. ఉద్యోగం చేసేవారు మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. దానితో పాటు మంచి పేరు, హోదా అనేది వస్తుంది. అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు 2-3 నెలల పాటుగా ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా దగ్గరగా ఉంది. కాబట్టి ప్రమోషన్ కోసం ప్రయత్నించేవారు కాస్త గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా ప్రమోషన్లు, బదిలీలు కావచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంలో ఎలాంటి లోటుపాటులు ఉండకుండా ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీకు ఎలాంటి అనారోగ్య సమస్య అంటూ ఉండదు. కానీ ఇంట్లో అంటువ్యాధులు లేదా చర్మకు సంబంధించిన వ్యాధులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ మనసు అనేది కుదుట పడుతుంది. ఆదాయ విషయానికి వచ్చినట్లయితే ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. నష్టం అనేది అస్సలు కనిపించదు. ఎందుకంటే గ్రహ సంచారం వలన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని గ్రహాలు వీరికి కొన్ని సంచారం చేయడం వలన, వీరికి అనుకూలంగా సంచారం ఉండడం వలన వీరికి ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. చాలా సంతోషంగా ఉంటారు. మీరు ప్రతి కష్టానికి ఫలితం ఖచ్చితంగా తెచ్చుకుంటారు. కానీ ఖర్చులు మాత్రం అధికంగా చేస్తారు. సంపాదిస్తున్నామని ఖర్చులు ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కానీ మీరు కాస్త ఖర్చు అనేది పొదుపు చేసినట్లయితే రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే కొన్ని నెలల పాటు మీకు అదృష్టం చాలా ఉంటుంది. ఆ తర్వాత కాస్త మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాస్త పొదుపు అనేది చేసినట్లయితే తర్వాత రోజులు ఎంతో సంతోషంగా ఉంటారు. రకరకాల ఆదాయ మార్గాలు వస్తాయి. అలాగే ఆదాయం అనేది పెరుగుతుంది. చేసిన అప్పులన్నీ తీరిపోయే మార్గాలు కనిపిస్తాయి. మీ కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది.
తగ్గుతుంది. సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. మీ తెలివి ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఎవరిని ఎలాంటి సలహాలు అడగకుండా మీ ఆలోచన విధానం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దాని వలన ఆదాయ మార్గం కూడా ఎక్కువగానే పెరుగుతుంది. ఈ విషయంలో విజయాలు సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ కొన్ని రోజుల పాటు ఆగవలసి వస్తుంది. ఎందుకంటే వాహనాలు మీ పేరు పైన ఈ రోజున ముఖ్యంగా ఈ నెలలో మీకు అస్సలు అనుకూలంగా లేదు. కాబట్టి కొన్ని రోజుల పాటు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడం మానుకోండి. ఉన్న వాహనాన్ని చోటు చేసుకోండి. అలాగే ఏదైనా కొత్తగా కారు అయినా వాహనమైన కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెల పూర్తి అయిన తర్వాత చేయండి. ఖచ్చితంగా మీకు అనుకున్న విధంగా మీ వాహనం మీకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు ఈ నెలలో శుభకార్యాలకు వెళ్ళి చాలా సంతోషంగా ఉండే సమయం కూడా ఏర్పడుతుంది. ఇక గృహంలో చాలా సంతోషం అనేది సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి మీరు చాలా శ్రమించవలసిన సమయం ఇది. కాబట్టి సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఇక ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారో, అలాగే కొత్తగా ప్రేమించిన వారు ఏ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. కానీ సమయాన్ని వృధా చేయకుండా మీరు ఇప్పుడు సంపాదించే సమయం ఆదాయం పెరిగే సమయం కాబట్టి ప్రేమలో సమయాన్ని వృధా చేయకుండా మీరు సంపాదనపై శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఫోన్ కాల్ ద్వారా ఎంతో సంతోషంగా ఉంటారు. కలుసుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫోన్ కాల్ ద్వారా కూడా వీరు చాలా సంతోషం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా, మీ పార్ట్నర్ కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు. అలాగే ప్రేమలో ఏదైనా విహార యాత్ర చేయాలని ఆలోచన విధానం చేస్తారు. ఈ 2 రోజుల్లో చేయండి. కానీ ఈ 2 రోజులు మాత్రం మీరు ఆదాయంపై శ్రద్ధ ఎక్కువగా పెట్టండి. వీటికి దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా శ్రీరాముడు ఈశ్వరుడు అంటే చాలా భక్తి. కాబట్టి వారిని పూర్తిగా నమ్మి ఏదైనా పనులు మొదలు పెడతారు. దానివల్ల ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా తట్టుకునే శక్తి వారే ఇస్తారు. ప్రతి వృత్తిలో తారాస్థాయికి అందుకుంటారు. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే అత్యున్నత స్థాయిలోకి వెళ్ళబోతున్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి చాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఎదగాలని పట్టుదలతో ఉంటారు. అది సాధించే వరకు పట్టుదలతోనే ఉంటారు. మీకు కలిసి వచ్చే వారాలలో తేదీల్లో 22, 23 తేదీలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా, లేదా ఏదైనా మార్పులు చేయాలనుకున్నా ఈ 2 రోజుల్లో చేయండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే 26, 27, 28 3 తేదీల్లో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు ఈ 3 రోజులు మాత్రం మానుకోండి. ఎందుకంటే మీకు ఇవి కలిసి వచ్చే తేదీలు కావు. కాబట్టి ఉన్న ఉద్యోగం వ్యాపారాన్ని కొనసాగించండి. కానీ కొత్తగా ప్రారంభించడం మానుకోండి. అలాగే ప్రయాణాలు కూడా మానుకోవడం చాలా అనుకూలం. ఎందుకంటే మీ చుట్టూ సానుకూల వాతావరణం అనేది ఈ 3 రోజుల్లో కాస్త తగ్గుతుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఉన్న ఉద్యోగాన్ని కొనసాగించడం మీకు చాలా మంచిది. ఏదైనా కొత్తగా ప్రారంభం చేయాలనుకున్న, కొత్తగా ప్రయత్నం చేయాలనుకున్న వారు ఈ 3 రోజుల్లో అస్సలు చేయకండి. రాశి వారు కొత్తగా ప్రేమలో పడ్డవారు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరి చుట్టూ సానుకూలం వాతావరణం ఏర్పడడం వలన తమ పార్ట్నర్పై చాలా సంతోషంగా ప్రేమను ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు అనుకోనటువంటి అదృష్టంతో విపరీతమైన సంతోషంగా అదృష్టం అనేది పట్టబోతుంది. కుంభస్థలం కొట్టబోయే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి, అదృష్టం, ఐశ్వర్యం అన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని కోరికలు కూడా తీరబోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కోరుకొని అది ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది.